హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపెడుతున్నానండి. చాలా బాగుంటుంది. సో దీనికోసం ఒక మంచి లేత కంకులు తీసుకోవాలండి. ముదిరినవి అయితే బాగుండవు, లేతవి అయితేనే బాగుంటాయి. సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఒలిచి పెట్టుకున్న మక్కల్ని వేసి వేయించుకోవాలి. సో ఇలా మంటని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. సో ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేయాలి. సో ఇందులో ఇంకేం ఐటమ్స్ అవసరం లేదండి, ఒక సాల్ట్ ఉన్నా సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇలా సాల్ట్ వేసేసి కంటిన్యూస్గా కలుపుకోవాలండి. సో ఇలా కంటిన్యూస్గా కలుపుకోవడం వల్ల గింజలన్నీ ఈవెన్గా వేగుతాయి, లేదంటే ఒక సైడ్ మాడిపోయి ఒక సైడ్ వేగక అలా ఉంటాయి. సో అందుకోసమే కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అన్నీ మంచి ఒకే కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కారం, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. సో ఇందులో ఏం అవసరం లేదండి యాక్చువల్గా. సో నేను కొంచెం స్పైసీనెస్ కోసం కారంను కొత్తిమీర వేసాను. సో అంతే అండి, మక్కపిల్లలు రెడీ అయిపోయాయి. సో వీటిని మాత్రం వేడిగా ఉన్నప్పుడే తినాలండి. సో చల్లగా అయినాక తింటే మాత్రం గట్టిగా అయిపోతాయి. సో వేడివేడిగా సూపర్గా ఉంటాయండి. సో తెలంగాణ విలేజెస్లో అయితే ఎక్కువగా చేసుకుంటారండి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.